హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఒక పీసీని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక 10,000 రూపీస్ ఉన్నా కూడా మీరు ఒక కంప్యూటర్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అదేంటంటే ఎప్పుడైనా సరే నేను 10,000 రూపీస్ పెట్టో లేదా 25,000 రూపీస్ పెట్టి లేదా 30,000 రూపీస్ పెట్టి ఒక పీసీ బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పానంటే ఆ పీసీ మొత్తాన్ని అని కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఒక పీసీ బిల్డ్లో కేవలం సిపియూని మాత్రం ఇంక్లూడ్ చేస్తారు. అంటే ఆ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాబినెట్ అండ్ అందులో ఉండే పార్ట్స్ని మాత్రం ఇంక్లూడ్ చేస్తారో, మానిటరు ఇంకా వాటితో పాటు వచ్చే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో పెరిఫరల్ కాంపోనెంట్స్, వీటిని అయితే ఎప్పుడు ఇంక్లూడ్ చేయరు. మ్యాక్సిమం మీరు ఎవరినైనా చూసుకోండి, వాళ్ళు ఎవరో కూడా మీకు వీటిని అయితే ఇంక్లూడ్ చేయరు. ఈ మానిటర్ని కానీ కీబోర్డ్ అండ్ మౌస్ని కానీ వీటిని అయితే ఇంక్లూడ్ చేయరు. సో నేను ఇప్పుడు చెప్తున్న ఈ 10,000లో కూడా ఓన్లీ సిపియూ క్యాబినెట్కి అయితే అవుతుంది. యాక్చువల్గా 10,000 రూపీస్లో ఒక ఫుల్ పీసీ క్యాబినెట్ని బిల్డ్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్. మీరు మరీ ఓవర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కాకపోతే నేను చెప్పే పీసీ బిల్డ్ మాత్రం మీకు చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. మరి ప్రజెంట్ వచ్చేస్తున్న ప్రాసెసర్లతో కట్ట కంపేర్ చేసేసి ఏంటన్నా ఎలా చెప్పామని మాత్రం అనొద్దు. మీరు పెట్టిన ప్రైజ్ని బట్టి దాని యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే నేనేం చెప్తున్నానంటే నేను చెప్పే ప్రైజ్లో మాత్రం ఈ పీసీ అనేది మీకు బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ మనం పీసీ బిల్డ్స్ కోసం అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఒక పీసీ బిల్డ్లో ఫస్ట్ అండ్ మెయిన్ కాంపోనెంట్ వచ్చేసరికి సిపియూ. అది అందరికీ తెలిసిందే. నేను యూజ్ చేస్తున్న సిపియూ ఏంటంటే i3 3240. ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ పీసీ నేను ఒక హై ఎండ్ కోసం కానీ లేదంటే మెయిన్ అంటే జస్ట్ ఎవరైతే కంప్యూటర్ కావాలి ఒక బేసిక్ యూజ్ కోసం లేదా వీడియో స్ట్రీమింగ్ కోసం కానీ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరైతే పీసీస్ బిల్డ్ చేసుకుంటారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఈ పీసీని మాత్రం మీరు మరీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నా ఉద్దేశంలో ఈ పీసీ చాలామందికి ఉపయోగపడుతుందో సరిపోద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ అంత హై పర్ఫార్మెన్స్ పీసీస్ ఎవరు యూజ్ చేస్తారు అనుకోవట్లేదు. కాబట్టి 10,000 రూపీస్లో నేను ఈ పీసీని అయితే బిల్డ్ చేస్తున్నాను. ఇందులో నేను చెప్పే కాంపోనెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కొత్త కాంపోనెంట్స్ ఫ్రెండ్స్. ఏవి కూడా మీకు యూజర్ అయితే ఉండవు. అండ్ ఒకవేళ మీరు యూజర్ కాంపోనెంట్స్తో పీసీస్ కొనుక్కోవాలనుకున్నా లేదా ఎవరైనా అమ్ముతున్నప్పుడు కొనుక్కోవాలనుకున్నా అది కూడా కొనుక్కోవచ్చు. దాన్ని నేను ఆపను. కాకపోతే కొనుక్కునే ముందు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా అయితే కనుక్కోండి. ఎందుకంటే మీరు మంచి కాంపోనెంట్స్ కానీ లేకపోతే సరిగ్గా యూజ్ చేయని వాళ్ళ దగ్గర పీసీ కొన్నారనుకోండి, తర్వాత ఇందులో మీకు చాలా కంప్లైంట్స్ అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎప్పుడైనా సరే ఒకసారి కంప్లైంట్స్ రావడం మొదలైందంటే మనకి చాలా ఇబ్బంది పడేస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే చొక్కలు చూస్తుందని అనుకోవచ్చు. నేను చెప్పే కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు అన్నీ మ్యాక్సిమం న్యూ, అసలు వాళ్ళ యూజర్ కాంపోనెంట్స్ అయితే ఏమీ కాదు, ఇంకా రీఫర్బిష్డ్ అయితే అసలు కాదు, ఓన్లీ మ్యాక్సిమం న్యూ. కాబట్టి మనం పీసీ బిల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను వాడి సిపియూ వచ్చేసరికి i3 3240. ఇది ఒక డ్యూయల్ కోర్ ప్రాసెసర్. ఇందులో మనకి 4 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అండ్ దీని యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్లయితే మనకి 3.4 GHz వరకు ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ ప్రాసెసర్ బేసిక్ యూజ్ అయితే ఎవరైతే చేస్తారో మీరు వీడియో స్ట్రీమింగ్ కోసం అంటే వీడియోస్ చూడడం కోసం కానీ లేదా బేసిక్ కంప్యూటర్ యూజెస్ కోసం అయితే ఈ ప్రాసెసర్ బాగానైతే పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే ఈ ప్రాసెసర్స్ని నేను ఇప్పుడు చెప్తున్నా లేదా స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రాసెసర్స్ని ఓఈఎం ప్రాసెసర్స్ లేదా ట్రే ప్రాసెసర్స్ అనేది అంటారు. ఓఈఎం ప్రాసెసర్స్ లేదా ట్రే ప్రాసెసర్స్ అంటే యాక్చువల్గా మీకు మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్. మీరు డెల్ కానీ లేదా హెచ్పి కానీ ఇలా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చర్స్ చూసుకున్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే బల్క్ క్వాంటిటీలో సిపియూస్ అనేవి కొనేస్తారో. వాళ్ళు అలా కొనేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండి మిగిలిపోయిన కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయి, సిపియూస్ కానీ ర్యామ్ మాడ్యూల్స్ కానీ వీటిలన్నింటిని కూడా రీసేల్ చేస్తారో. అంటే నేను చెప్పే కాంపోనెంట్స్ యూజర్ కాంపోనెంట్స్ కాదు, కాకపోతే ఇలా పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే కొనేసి వాటిని మళ్ళీ తక్కువ ప్రైజ్కి అయితే అమ్మేస్తారో. తక్కువ ప్రైజ్కి అమ్మేసిన తర్వాత దాన్ని వేరే వాళ్ళు కొనుక్కుని మనకి ఇలా ఓఈఎం ప్రాసెసర్స్ అని కానీ ట్రే ప్రాసెసర్స్ అని కానీ చాలా తక్కువ ప్రైజ్కి అయితే చెప్తారు, అమ్ముతారు. సో వీళ్ళు ఇలా తక్కువ ప్రైజ్కి అమ్మి మనం కొనుక్కున్నాం అనుకోండి, అవి ఖచ్చితంగా న్యూ ప్రాసెసర్స్, అవి యూజర్ ప్రాసెసర్స్ అయితే కాదు, అవి కొత్త ప్రాసెసర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు బల్క్లో బల్క్లో అమ్మేయడం వల్ల మనకు కొంచెం ప్రైజెస్ తక్కువగా అయితే వస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పింది ఈ సిపియూ కోసం. నా సిపియూ వచ్చేసరికి i3 3240. అండ్ మదర్ బోర్డ్ చూసుకున్నాం అనుకోండి, జెబ్రానిక్స్ H61 చిప్సెట్తో వచ్చే మదర్ బోర్డ్ అయితే ఉంది. దాని యొక్క కాస్ట్ మీకు ఆల్మోస్ట్ 3,500 రూపీస్ అనుకుంటూ అవుతుంది. అండ్ మదర్ బోర్డ్ మాత్రం H61 మదర్ బోర్డ్ ఖచ్చితంగా వాడాల్సిందే, ఎందుకంటే అదే మనకి బేసిక్ చిప్ సెట్. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ర్యామ్ మనకి నాకు అంత క్లియర్గా అయితే ఐడియా లేదు. మ్యాక్సిమం మనకి 1333 అండ్ 1660
అంతే. మేబీ 1600 మెగాహెర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుంది. నేను వాళ్ళు కంపాటబుల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మనకి 4GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్ ఫ్రెండ్స్. మీరు బేసిక్ యూస్ చేసే పలమైతే 4GB ర్యామ్ యూజ్ అవుతుంది కాబట్టి ఆ 4GB ర్యామ్ని అయితే నేను చూస్ చేసుకుంటాను. అండ్ క్యాబినెట్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, క్యాబినెట్ అనేది కూడా మీ పర్సనల్ ప్రిఫరెన్స్. నాకు తక్కువలో ఏదైనా ఒక క్యాబినెట్ కనిపిస్తే దాన్ని మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. అండ్ పవర్ సప్లై కోసం కూడా అంతే ఫ్రెండ్స్. నేను ఎక్కువ శాతం పవర్ సప్లైల విషయంలో మీరు సర్టిఫికేషన్ ఉన్న పవర్ సప్లైస్ తీసుకోండి, సర్టిఫికేషన్ ఉన్న పవర్ సప్లైస్ అయితే తీసుకోండి అని చెప్తాను. బట్ ఇప్పుడు మనం ఉన్న కేసులో అది పాసిబుల్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సర్టిఫికేషన్ ఉన్న పవర్ సప్లై కావాలనుకుంటే కనుక మీకు 3000 రూపీస్ ఓన్లీ పవర్ సప్లైకి అయితే అయిపోతుంది. అంటే 30% మనం పెట్టుకున్న బడ్జెట్లో 30% మనం పవర్ సప్లై ఖర్చు పెడతాం, అంత కరెక్ట్ కాదు. కాబట్టి మేబీ పవర్ సప్లైలో కూడా మనం కొన్ని కాంప్రమైజెస్ అయితే చేసుకోవాల్సి ఉండొచ్చు. పవర్ సప్లై కూడా నాకు బెస్ట్ ఏదైనా అనిపించిందో తక్కువ ప్రైస్లో ఆ పవర్ సప్లైని కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. యాక్చువల్గా మొత్తం ఈ కాంపోనెంట్స్ అన్నింటినీ కలిపితే మనకి 10,000 కంటే తక్కువ అవుతుంది. నాకు అంత క్లియర్గా ప్రైజెస్ అయితే ఐడియా లేవు. నేను యాక్చువల్గా బిల్ అయితే చేసేసాను. మీకు ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద చూపించి ఫైనల్గా మీకు ప్రైజెస్ ఎంత అయినాయి అనేది మీకు ఒక షీట్ లాగా అయితే చూపిస్తాను. సో ఈ పీసీ ఖచ్చితంగా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది గాయస్. ఖచ్చితంగా మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక, మీరు టైట్ బడ్జెట్లు ఉంటే కనుక కొనుక్కోండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పీసీని అయితే సెలెక్ట్ చేసుకోకండి. నేను ఖచ్చితంగా ఈ పీసీని కొనొద్దనే చెప్తాను. ఎప్పుడంటే మీరు చాలా బేసిక్ అండ్ లైట్ యూజర్ అయ్యుండి జస్ట్ మీకు ఒక టైంపాస్ కోసమే అనుకుంటే మాత్రం కంప్యూటర్, అలాంటి వాళ్ళు అయితే కొనుక్కోండి. లేదు మేము ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం కానీ లేకపోతే కొంచెం హెవీ యూస్ కోసం కానీ ఒక పీసీ సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే మాత్రం నేను ఇంకా ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అయితే చేశాను, అవి అయితే చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఒక CPU కోసం లేదా ఒక కంప్యూటర్ క్యాబినెట్లో మీరు వాడే కాంపోనెంట్స్ అన్నింటికి కలిపి అట్లీస్ట్ మీరు 25,000 రూపీస్ అయితే మీరు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు మంచి కంప్యూటర్ అయితే వస్తుంది. ఓవరాల్గా మీకు మొత్తం యాక్సెసరీస్ అన్నింటితో కలిపి ఒక 35,000 అయితే కనుక మీరు చేసుకున్న పీసీ బిల్ అనేది కొంచెం బాగుంటుంది. మీరు 35,000 కంటే తక్కువ అంటే ఇంకా 30,000, ఇంకా అంతకంటే దగ్గర అంటే మాత్రం మీకు ప్రాసెసర్లో కానీ మదర్ బోర్డ్లో కానీ లేదా ర్యామ్లో కానీ ఏదో చోట మీకు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ టైట్ బడ్జెట్లో ఉండి ఒకవేళ వేరే ఆప్షన్ లేదు సరదా కోసం కొనుక్కుంటున్నామంటే మాత్రమే నేను ఇప్పుడు చెప్పే పీసీ బిల్ని అయితే మీరు కొనుక్కోండి. లేకపోతే కొంచెం మంచి పీసీ బిల్స్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే చెప్పాను. సో వాటిలో ఏదో ఒక పీసీని అయితే మీరు చూస్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.